మీరు పెట్టి తీయండి సార్, ఓ 30-40 కోట్లు సినిమా, నేను హ్యాష్ ట్యాగ్ పెట్టి బాయ్కాట్ అని రాస్తే మీకు ఎంత ప్రమోషనో ఎంత కమ్మగా ఉంటుందో నేను చూస్తా సార్. మీరు ఏమన్నా మాట్లాడతారు సార్, మీ 1000 రూపాయలు కూడా లేవు ఈ సినిమాలో, మీరు ఇష్టం ఉన్నట్టు పాస్ చేస్తారు కమెంట్. మీరు తీసిన రోజు నొప్పి తెలుస్తుంది సార్. ఆయన ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసిండు, నేను ఎన్ని రోజులు కష్టపడ్డా, దానికి ఒకళ్ళు బాయ్కాట్ అని పెడితే ఎట్లుంటుందని దీన్ని కూడా పాజిటివ్గా తీసుకునే సిచ్యువేషన్లో మేము లేము. 2 రోజుల్లో సినిమా రిలీజు, అట్లా కాదు కదా సార్, అది గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది. ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్. నా వయసు నాది 29, 30 వస్తే మార్చి వస్తే, ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము, తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు. అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. అతను లోపల వేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్నీ గొర్రెలు ఉంటాయి. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము, ముఖ్యంగా చాలామంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి, అట్లా సినిమా రాకముందే చంపేయకండి. అండ్ మరీ అంత చిన్న అంత చులకనగా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడారు. బాయ్కాట్లు ఇలా 25 ట్వీట్లు ఏంటండి, 25,000 ట్వీట్లు ఏంటండి? మీకు ఈ టైంలో నేను ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా, జరిగింది ఎంత కరెక్ట్ అంటారో మీరే చెప్పండి సార్. ఇక్కడ చాలామంది ఉన్నారు, మీరు ఆయన మాట్లాడిన దానికి మీరు చెప్పండి సార్. మా సినిమా బాయ్కాట్ అని చెప్పి 25,000 ట్వీట్లు వేయడం కరెక్టా? మీరు ఒక్కసారి చెప్పండి సార్. అదే సార్, ఇప్పుడు ఈవెంట్లో ఇప్పుడు అందరికీ నేను ఇంట్లో కూర్చొని వాళ్ళ స్కూల్ ఫీజు నేను కట్టి వాళ్ళకి సంస్కారం నేర్పించలేదు కదా సార్. నేను వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది మన కంట్రోల్లో ఉండదు కదా సార్. అవును సార్, అతనికి నేను నేర్పిస్తానా? అతనికి నాదే తప్పు అంటారు. నేను అదే అంటున్నా, నేను కానీ ఇప్పుడు నా మీద పడింది కదా. నేను ఇప్పుడే చెప్తున్నా కదా సార్, మేము చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం, మేము కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చూసాము. మీరు నేను చెప్పింది అబద్ధం అయితే పోయి ఈవెంట్ వీడియో చూసుకోండి. అతను మాట్లాడినప్పుడు మా మీద కెమెరా లేదు, ఎందుకంటే మేము లేము అక్కడ. నేను సావు గారు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం, మీకు తెలుసు ఎంత గోలగోలగా ఉంటుందో ఈవెంట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూసి షాక్, ఇది ఆయన ఎప్పుడు మాట్లాడండి, ఇది అసలు ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి అని మేము షాకు. ఎందుకంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత మేము కూర్చొని డిన్నర్ చేస్తున్నాము, అంత అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సడన్గా ఈ హ్యాష్ ట్యాగ్ చూసి అందుకే కదా సార్ ఇప్పుడు పెట్టింది. సార్ కొంచెం అట్లా అరవకండి సార్, నా మీద కొంచెం మెల్లగా మాట్లాడండి, అరవకండి. ఇప్పుడు ఆల్రెడీ బాధ చెప్పుకుంటూ ఉంటే సరే సార్, మీకు మీ అందరికీ చూస్తున్న జనాలకి క్లారిటీ ఇవ్వడానికే వచ్చినాం ఇక్కడికి. సో అదే సార్, చాలా కష్టపడి తీసినాం సినిమా. ఇప్పుడు అది ఎంతవరకు న్యాయం? మాకు బాయ్కాట్ లైలా అని 25,000 ట్వీట్లు వేసి పొద్దున పూట హెచ్డి ప్రింట్ పెడతాం సినిమాది అని, వాడి ఖాతాలో వీడు బలి అని. నాతో ఏం శత్రుత్వం ఉంది బాస్ మీకు? నన్ను లాగితే ఏమొస్తుంది చెప్పండి? అది మా కంట్రోల్లో జరగలేదు. నేను చెప్తున్నా, సావు గారు కానీ నేను కానీ మా ఎదురుంగి జరిగి ఉంటే మేము అప్పుడే వెళ్ళి మైక్ గుంజుకునేటోళ్ళం, చేతులకి వెళ్ళి పక్కా చేసేటోళ్ళం. అది మేము కూడా ఇంటికి వచ్చేదాకా చూసుకున్నాం, ఎందుకంటే బయటికి గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం, తిరిగి వచ్చాము. తిరిగి వచ్చేలోపు ఇది జరిగింది. అదే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు నా సినిమా రిలీజ్ కావాలి కదా సార్ 2 రోజుల్లో. సార్ నాకు సినిమా రిలీజ్ ముఖ్యం సార్. నేను ఒక మనిషితో
ఎవరితోనో కొట్లాడి ఇప్పుడు దీన్ని ఇంకా లాగదలుచుకోవట్లేను. మీరు అడుగుతున్నారు ఆ వ్యక్తితో ఏమైనా మాట్లాడిస్తే, నేను అసలు ఫోన్ కాదు ఎవరితో ఏం మాట్లాడదలుచుకోవట్లేను. నా సినిమా రిలీజ్ అయ్యే వరకు కొంచెం సపోర్ట్ చేయండి అని అడగడానికి వచ్చిన ఈరోజు. ఇఫ్ పాసిబుల్ సపోర్ట్ చేయండి. చెప్తున్నా సార్, ఇక్కడ ఓపెన్గా నాకు పెడుతురు కదా, ఓపెన్గా